రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ నాయకులు చెప్పడం సరికాదని కూటమి నాయకులు తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదికలో వారు మాట్లాడారు. వైసీపీ నాయకులు శవరాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. వైసీపీ నాయకులు రౌడీ షీటర్లకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెండేళ్ల పాటు రెంటపాళ్ల వస్తే అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. రౌడీ షీటర్లను జగన్మోహన్ రెడ్డి ఓదార్చుతున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో గంజాయి మద్యం తప్ప అభివృద్ధి లేదన్నారు. కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుంటే జగన్ వాటిని చూసి ఓర్వలేక శవరాజకీయాలు చేస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, నియోజకవర్గ, జిల్లా, పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు. చిడతలమ్మా, నేను ఒక మాట అడుగుతాను నిన్ను. నువ్వు చిలకలూరుపేటలో ఎంత అవినీతి చేశావు? చిలకలూరుపేట నుంచి పారిపోయి గుంటూరు టూలో నువ్వు పోటీ చేసావు. నువ్వు మళ్ళీ ఎందుకని నువ్వు అక్కడ గెలిచింది ఎమ్మెల్యేగా, మినిస్టర్గా చిలకలూరుపేటలో, నువ్వు గుంటూరు టూకి ఎందుకు పారిపోయావని నేను అడుగుతా ఉన్నా. వేల కోట్ల రూపాయలు నీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నిన్ను కూడా త్వరలోనే అరెస్ట్ చేసే రోజులు కూడా వస్తా ఉన్నాయి. నువ్వు వచ్చి చిలక పలుకులు పలుకుతావా రెంటపాళ్ళం? రండి చూద్దాం 18వ తారీఖు మీరు ఏమాత్రం వస్తారో. మీ జగన్మోహన్ రెడ్డిని ఎంట పెట్టుకొని మీరు రౌడీ షీటర్లకి కొమ్ము కాస్తారా? బాగుపడాలని ఎవరు కోరుకుంటారు? రాష్ట్రం చెడిపోవాలని కోరుకున్న వాళ్ళు మీరు మొదటి వాళ్ళు. మొన్న తెనాలిలోనే తెలుస్తోంది మన సంగతి. ఏదైనా ఇటువంటి వచ్చినప్పుడు ఒకవేళ ప్రతిపక్షంగా మాట్లాడవచ్చు, కానీ మన పార్టీలో వాళ్ళని కూడా అటువంటి తప్పుడు పనులు చేయొద్దని హెచ్చరించాలి మనం. అటువంటిది పోయి మనం ఇంకా వాళ్ళని రెచ్చగొట్టి తప్పుడు పనులు చేయించుతూ ఉంటే ఎక్కడ మనకి కంట్రోల్ అవుతూ ఉంటుంది, ప్రజలు ఎక్కడ కంట్రోల్ అవుతారు? ఇది కావాలని ఒక కుట్ర పన్ని ఈ రాష్ట్రం అభివృద్ధి జరగకూడదు త్వరలో కూడా. ఎందుకంటే చూసి ఓర్చలేక కేంద్ర ప్రభుత్వం మంచి సహకారం అందించి రాష్ట్రంలో అన్ని పనులు జరుగుతా అమరావతి మళ్ళీ ఒక దశలో కొత్త రూపు దాల్చుకొని ప్రపంచంలోనే ఒక మంచి రాజధానికి రూపొందుకొచ్చి అమరావతిని చూసి ఓర్చుకోలేక, పోలవరాన్ని చూసి ఓర్చుకోలేక మరి 6వ తారీఖు ఉదయం వస్తూ మరి ఆ గుంటూరు నుంచి సత్తెనపల్లి మార్గంలో ఎక్కడో పురుగు మందు తాగాడని చెప్పి అటు నుంచి అటు గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్లారు. అసలు ఊర్లోకి కౌంటింగ్ మొదలైనాకనే తను చనిపోయిన తర్వాత ఊళ్ళోకి రావడం తప్ప ఊర్లోకి రాలేదు. ఊర్లోకి రాని మనిషితో తెలుగుదేశం వాళ్ళు ఏం చేయలేదు. ఎక్కడ చిన్న సందర్భంగా కూడా లేదు. తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. అదేవిధంగా పోలీసులు కూడా వేధించిన సందర్భం ఏమీ ఎక్కడ లేదు. వాళ్ళు మర్యాదగా కూర్చోబెట్టి ఆ సాయంత్రానికి పంపించారే తప్ప అట్లాంటి ఎక్కడ ఏది